వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మంచిది. ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రభువును ముందుగా కలుసుకున్నారు. అలాగే ప్రతిదినం ప్రభుతో రోజును ప్రారంభించాలి, ప్రభుతోనే రోజును ముగించాలి. ధన్యత. మంచిది. ఈరోజు ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన వాక్య భాగం కీర్తనలు 32. 32వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా అందరూ కూడా చెప్పాలి. నా దాగు చోటు, జీవం కలిగి ఉన్న వాళ్ళందరూ, బ్రతికున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. మరలా చెప్దామండి. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఈ చివరి దినాలలో, రాకడ దినాల్లో ఉంటున్న మనకి ప్రతిరోజు ఏదో ఒక మారు జ్ఞాపకం వస్తుంది. ఏమని తెలుసా? దేవుని యొక్క రాకడ త్వరగా వస్తే బాగుంటుంది. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ శోధనలని చాలా మార్లు మన జీవితంలో మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ వాక్యంలో భక్తుడైన దావీదు గారు అంటూ ఉన్నాడు, నా దాగు చోటు. కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలని దాస్తాడు. ఏం చేస్తాడు? మా చెప్పాలి, దాస్తాడు. బాగా ఆలోచించండి. ఈ భూమి మీద వేటిని మనము దాచుకుంటాము? విలువైనటువంటి వాటిని మనసు పెట్టి వినండి. ఇక్కడ వాక్యం భూమి మీద లేక నీ ఇంటిలో నీవు వేటిని దాస్తావు? విలువైనటువంటి బంగారమును, వెండిని, ధనాన్ని, ఇంకా చెప్పండి విలువైన వాటిని. ఇక రత్నాలు, వజ్రాలు, ముత్యాలు మన దగ్గర ఉంటే ఒకవేళ వాటిని కూడా ఏం చేస్తాం? అంటే విలువైనటువంటి వాటిని మనం ఏం చేస్తాము? దేవుని కంట మనము విలువైన వారము. ఆమేన్. దేవునికి మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు విలువలేని వాటిని ఎవరు కూడా దాచిపెట్టరు. ఎక్కడంటే అక్కడ వేచేస్తారు. చెప్పులు ఉన్నాయి, ఎక్కడ పెడతాం? బీరువాలో పెడతామా? కదా. పూర్వం ఒక ఆయన చాలా రోజులు చెప్పులు కొనుక్కున్నాడు. పూర్వకాలంలో చెప్పులు కొనడం అంటే కూడా కష్టం ఉండేది అప్పట్లో, తెలుసా అమ్మా? ఇప్పుడు కదా కొంచెం 2 రోజులు వాడి 3వ నాడు పడేస్తారు. ఈ మధ్య ఒకళ్ళ ఇంటిలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి అన్ని వస్తువులు లెక్కేస్తుంటే కోట్లు ధనం దొరికింది, బంగారం దొరికింది, వెండి దొరికింది. 705 జతల చెప్పులు దొరికాయి. ఎన్ని? మన ఊరంతా కలిపి నేను ఉండదు. 705 జతల చెప్పులు. పూర్వం ఒక ఆయన ఇలాగే చాలా రోజులకు చెప్పులు కొనుక్కుంటే ఆ చెప్పులకి వెళ్ళి చూసే పొద్దాక సంతోషిస్తూ ఏదో ఊరికి వెళ్ళాల్సి వస్తే బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి ఆ చెప్పులు తీసి నెత్తిలో పెట్టుకున్నాడు. అంటే చెప్పులను భద్రంగా మోస్తాడు. చూసారు? అతనికి ఆ చెప్పులు ఎంతో. ఆలోచించండి. విలువైన వస్తువులను మనము ఏం చేస్తాము? దాచుకుంటాం. దావీదు భక్తుని జీవితంలో అంటున్నాడు, దేవా నా దాగు చోటు. బైబిల్లో కొంతమందిని దేవుడు దాచాడు. ఏం చేశాడు? నిన్ను నన్ను కూడా అనేక మార్లు ఏం చేస్తాడు? మనం గుర్తించం, కానీ
గుర్తిస్తే ఎన్నో మార్లు దేవుడు మనల్ని ఆపదల నుండి దాస్తాడు, ప్రమాదముల నుండి దాస్తాడు, భయంకరమైనటువంటి ఇరుకులు ఇబ్బందుల నుండి ఆలోచించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు దాచిన బిడ్డల జీవితాల్ని రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. చదవండి, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 3-4 వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర ఏం చేయాలి? ఎవరైనా ఏలియా. అమ్మా ఎవరు? ఏలి అనగానే మన ఒంట్లో పౌరుషము రావాలి. ఏం రావాలి? ఏలియా గారు పౌరుషం కలిగిన ప్రవక్త. చప్పట్లు ఒకసారి. ఏలియా గారు పౌరుషం కలిగిన అలాంటి ప్రవక్త. ఆ దేశాన్ని పరిపాలించుతున్న రాజున్నాడు ఆహాబు అని. ఆయన ఒక దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉంటే దేవుడు ఏలియాకు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆయన ఒక హెచ్చరిక చెప్పిరా. ఏలియా వచ్చాడు ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి. రాజు పేరేంటి? ఆహాబు అనే రాజు దగ్గరికి వచ్చి, ఏలియా గారు, రాజా నువ్వు ఒక దుర్మార్గంగా పరిపాలన చేస్తావు కాబట్టి దేవుడు నన్ను పంపాడు. ఎందుకో తెలుసా? నేను మరలా చెప్పే వరకు భూమి మీద వర్షం గాని మంచు గాని. ఇంత ధైర్యం కలిగిన ప్రవక్తలు ఉన్నారా? చెప్పండి. ఈ రోజులో బహు తక్కువ. ఇందాకలే ఒక ఆయన అంటాడు, పురుషులందు పుణ్య పురుషులు ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ రుచులు వేరని. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య కాదంట, లేరయ్యా ఒక్కడు కూడా. ఎందుకని? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఒక్కడు కూడా నీతిమంతుడు. ఏలియా గారింది రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి వర్షము పడదు, మంచు అని చెప్పినాక ఇప్పుడు చెప్పండి, రాజు బ్రతకనిస్తాడా? అమ్మా రాజు ఏం చేయగలడు? ఏమైనా రాజు కదా. రాజు తలుచుకుంటే దెబ్బలకు పడతాడు. రాజు ఏమనుకుంటే అది చేస్తాడు. పూర్వకాలం రాజులు అలా ఉండేవా? రాజులకు ఎదురు చెప్పడం ఎవరికి సాధ్యము? ఏలియా గారు ఇలా మాట చెప్పేసరికి ఆహాబు రాజు కోపం వచ్చింది, ఉగ్రుడయ్యాడు. లేచి ఏలియాను చంపాలని ఏం చేస్తున్నాడు? ప్రయత్నము చేస్తుంటే ఏలియాను క్షణములో దేవుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి, నువ్వు అక్కడ దాగి ఉండుము. ఏం చేయమన్నాడు? అంటే కొన్నిసార్లు ఇబ్బందులు వస్తే దేవుడు తన బిడ్డల్ని ఏం చేస్తాడమ్మా? దాచే దేవుడు నీకున్నాడు. భయపడమాక. 4వ వచనం నాకు చాలా ఇష్టం. 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 4వ వచనం. ఆ వాగు నీరు నీవు తాగుతావు, అచ్చటికి నీకు ఆహారము పంపడానికి కాకులకు నేను ఆజ్ఞయించాను. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. నీళ్ళెట్లయ్యా చెప్పాడు ఉంది. వాగులో నీరుంది, ఆ నీరు నీవు. ఈ మాట ధ్యానం చేస్తుంటే కడుపు నిండిపోయింది. అంటే మనకు ఆకలి దేవునికి, మన దప్పిక దేవునికి. ఆలోచించండి, దేవుని బిడ్డల ఎడల ఆయనకి ఎంత శ్రద్ధ.
ఆ వాగు నీరు నీవు తాగుతావు. అక్కడికి నీకు ఆహారము పంపడానికి తేవడానికి నేను కాకులకు ఏమిచ్చాను? ఆజ్ఞ ఇచ్చాను. దేవుని యొక్క మహాకృప ఎంత గొప్పది. మనం ఎంతో ధన్యులము ప్రియులారా. ఆమేన్. మన దేవుడు మనకొచ్చి ఆపదను ముందే గుర్తెరిగిన వాడై మనం ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఇక్కడ దాగి కెరీతు వాగు దగ్గర దాగి ఈ రాజు దేశమంతా ఎతికాడు. ఇప్పుడు చెప్పండి, వాగు దగ్గర వెతికి ఆలోచన వానికి ఎవరికి రాదు? చెప్పండి. ఇప్పుడు మీ పిల్లోడు తప్పిపోయాడు. మా పిల్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా కొడితేనో తిడితేనో వెళ్ళిపోతారు, తప్పిపోతారు. ఎక్కడ ఎతుకుతారు? ఎక్కడ ఎతుకుతారు? ముందు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఇంకా అంతే సినిమా హాల్. మనకు సినిమా హాల్ లేదు కదా అనుకోండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకు సినిమా హాలు లేదు కదండి? పిల్లలు తప్పిపోతే ఎక్కడ ఎత్తుకుతాం? అమ్మా సినిమా హాల్లో ఎత్తుతారు, బస్ స్టాండ్లో ఎత్తుతారు, అంతా ఊర్లలో. వాగులోకి వెళ్ళి ఎవరమే ఏలియాను కూడా రాజు అన్ని చోట్ల వెతికాడు, కానీ వాగు దగ్గర ఒకవేళ వెతికినా దాచింది ఎవరు? చెప్పండి నోటితో. దేవుడు దాచాడు. కాబట్టి ఏలియాను ముట్టుకోవడము పట్టుకోవడము రాజుకు సాధ్యము. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఏ విషయంలో మనము భయపడవలసిన అవసరము లేదు. అక్కడ ఏలియా గారు దాచబడి ఉన్నాడు. ఆమేన్. ఏం తాగమన్నాడు? వాగులో నీరు. ఏం ఆహారం వచ్చిందో తెలుసా? ప్రతి ఉదయం సాయంత్రము రొట్టె. తక్కువ భోజనం పెట్టలే దేవుడు, తొలి భోజనమే పెట్టాడు చక్కగా. అక్కడ రాయబడింది, కొద్ది కాలానికి వాగు ఎండిపోయింది. ఇక నువ్వు ఎక్కడన్నా ఊళ్ళోకి వెళ్ళి చూసుకయ్యా, వాగులు దాగమన్నా వాగు ఎండిపోతుంది నన్ను అడగడం ఏంది అనలే దేవుడు. ఏలియా, నిన్ను పోషించడానికి ఒక విధవరాలును నేను ఆజ్ఞాపించాను, సిద్ధపరిచాను. ఆమె దగ్గరికి చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు అక్కడ. అమ్మ వినండి, ఒక్కసారి పేరు విధవరాలు దగ్గరికి దేవుడు ఏలియాను. ఇప్పుడు వినాలి జాగ్రత్తగా, భర్త లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. చాలా మంది ఉంటారు ఊర్లో విధవరాళ్ళు. వాళ్ళలా నీ ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుసా? యేసయ్య నీ దగ్గరకు వచ్చేలా నీ ఉండాలి. చప్పటి కొట్టి చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు ఊరన్న తర్వాత. చెప్పండి, చాలా మంది విధవరాళ్ళు ఉంటారు. కానీ సారెపేతు విధవరాలు దగ్గరికి దేవుడు ఎందుకు పంపాడంటే ఆమెలో ఒకరికి పెట్టే గుణమే కానీ ఒకరికి తీసుకునే గుణము. బైబిల్లో ఒక మాట ఏమో తెలుసా? నీళ్ల మీద నీ ఆహారం వేయము, కొద్ది దినాలకు అది మరలా తిరిగి నీ వద్దకు వస్తుంది. అసలు నీళ్ళ మీద ఎందుకు వస్తుంది? మనం వేయనే, చెప్పిన నమ్మనే. అంటే అంత గొప్ప విశ్వాసముతో నీవు విత్తడము నేర్చుకోవాలి. సారెపేతు విధవరాలు దగ్గరికి ఏలియా గారు రాగానే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పుల్లలు ఏరుకోవడానికి, కట్టెలు ఏరుకోవడానికి ఆమె ఊరి బయట ఉంది, ఊరి గవినిలో ఉంది, ఎదురయ్యింది. ఆమె వెంట ఏలియా గారు వచ్చమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమన్నాడు. ఆమె పరిస్థితి ఏంటో తెలుసా? మనలో ఎవరికి ఉండదు ఆ పరిస్థితి. ఆ పూటకే కొంచెం పిండి ఉంది, రేపటికి తిండి. అలాంటామా? నీళ్ళు అడగగానే వేదనతో, అయ్యా ఇక రేపటికి మనం తిండి లేవు, చచ్చిపోదాం అనుకుంటున్నాం, నీళ్ళు పొమ్మల్లా వెళ్ళి వెంటనే నీరు తీసుకొచ్చి ఆయనకు. మీ అందరికీ యేసయ్య పేరట ఒక మనవి చేస్తున్నాను, ఇంటికి వచ్చిన వాళ్లకు నీళ్ళు ఇవ్వడం నేర్చుకో. ఆమేన్. ఏమి ఇవ్వాలి? పూర్వకాలం అంటే
ఎవరన్నా వస్తే ముందెళ్ళి చెంబుతో నీళ్ళిచ్చి ఆ నీళ్లు తాగి ఆ చెంబుతో మన కాళ్ళు చేతులు కొడుకొని ఇంట్లోకి వచ్చేవారు. అర్థమైందా? ఇప్పుడు ఆ సంస్కృతి పోయి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, బాటిల్, కూల్ డ్రింక్, పనికి మానే నీళ్ళు ఇవ్వడం. బైబిల్లో ఒక మంచి క్రమం ఏంటంటే ముందుగా ఏమి ఇవ్వాలి? బైబిల్లో రెబ్కా దగ్గరికి పెళ్ళి పెద్ద వస్తే అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వమంటే ఆమె ఏం చెప్పింది తెలుసా? నువ్వు తాగు, నీ వంటలకు కూడా నేను నీళ్లు తెచ్చి ఇస్తాను, నువ్వు అంటావా? అప్పుడు ఇంకా చేదుకొని తెచ్చే రోజులు, ఆమె చిచ్చు నొక్కితే వచ్చే రోజులు, చేదుకుని బావిలో అవి కడవ మీద పెట్టుకొని చేసుకొచ్చి పోసే రోజుల్లో ఆ మంట నువ్వు తాగయ్యా, నీ వంటలకు కూడా నేను నీళ్లు పోస్తాను. ఆ దాతృత్వం ఆమెని వేవేల తల్లిగా ఆశీర్వదించింది. ఆమె నీ దగ్గర మా తిండి లేకపోవచ్చు, నీళ్లుంటాయి. నీ ఇంటికి వచ్చిన వారికి గ్లాసులు చల్ల నీళ్ళు ఇస్తే నీ ప్రతిఫలము పోగొట్టుకోవని నా యేసయ్య సెలవిచ్చాడు. సారిపేతురు విధవరాలు దగ్గరికి వెళ్ళగానే ఆమె ఏలియా గారు నీళ్ళు అడిగితే నీళ్ళు తెచ్చిచ్చి వెంటనే అడిగాడమ్మా, నాకు ఒక రొట్టె చేసి అమ్మా. దేవుని తోడు, బైబిల్లో రాయబడింది, యెహోవా జీవము తోడు. అయ్యా నా ఇంటిలో కొంచెము పిండి కొంచెము నూనె ఉంది, ఈ రాత్రి అది రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, అంతకు మించి నా దగ్గర ఏమీ. అసలు ఇలా ఎందుకు మాట్లాడతాం ఆ స్థితిలో మనం అంటే? ఏం మాయదారి దేవుడు వాడికి అది ఇచ్చిండు, వీళ్ళకి ఇది ఇచ్చిండు, మాకేంది ఇది ఇచ్చిండు, బాబాయ్ నా బాధ నాది, ఇది నువ్వు ఒకటి వచ్చింది ఇట్లా అంట కదా. సారిపేతురు క్లుప్తంగా మంచిగా జవాబు చెప్పింది. స్త్రీలారా అది నేర్చుకోండి. నువ్వెంత ఇబ్బందిలో ఉన్న నీ ఇంటికి ఎవరన్నా వస్తే మంచిగా జవాబు చెప్పండి. నోరు తెరుతుంది, ఇళ్ళలో నోరు తెరుతుంది. మంచిగా జవాబు చెప్పడం నేర్చుకో. చూసారా కొంతమంది, మా మీ ఆయన ఏమో అడ్డుపోయింటాడు చెప్పిండు పోయి చూసుకోండి అని ఉన్నారు కదా. అయ్యా బయటికి వెళ్ళాడు అంటారా? కొంతమంది అలా అన్నారు. వాడి ఆవిడలో చూసి నాకేం తెలుసు అని వాళ్ళు ఉన్నారు. ఎంత మంచి జవాబు సారిపేతురు అనేది, చక్కని ఎంత జవాబు అలా చెప్పిందో, ఎంత ఆశీర్వాదం పొందుకుందో తెలుసమ్మా. నీవు చెప్పినట్టుగానే ఆ కొంచెములో ఒక చిన్న రొట్టె చేసి నాకివ్వు, మిగిలింది మీరు చేసుకొని, ఉన్నదే 2 రొట్టెలు అయ్యా నీకెక్కడిచ్చి అలా రొట్టె చేసి దేవుడు రాజు చేతిలో నుండి ఏలియాను ఏం చేశాడు? కాచి కాపాడాడు. అలా నిన్ను నన్ను మనలందరినీ కూడా కాపాడునుగాక. రాజు కదండి, దేశమంతా తిరిగాడంట. 3.5 సంవత్సరము వర్షం లేదు, కరువు. ఎలా వచ్చిందో తెలుసా కరువు? పావురాలు ఉంటాయి కదా, అవి రెట్టేస్తే అవి కూడా కొనుక్కొని తినే రోజులు వచ్చేసాయి. ఎంత భయంకరమైన కరువు రోజులు వచ్చాయి కదా. అలాంటి పరిస్థితుల్లో ఏలియాను వెతుకుతా ఉన్నారు దేశం అంతా, కానీ ఏలియా కనబడాల. చెప్పాలి ఎందుకని? దాచింది ఎవరు? అమ్మా, నిన్ను నన్ను దేవుడు దాస్తే ఈ లోకంలో ఎవడు మనల్ని ఏమీ. రాజు కదా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. బుద్ధి తెచ్చుకొని దేవుణ్ణి వేడుకోకుండా ఆ మాట చెప్పినందుకు ఏలియాను చంపడానికి దేశమంతా రాష్ట్రాలన్నీ వెతుకుతూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏలియాను అంత భయంకరమైన కరువులో కూడా పోషించాడు, రాజు చేతిలో పడకుండా రక్షించాడు. 2వ వ్యక్తిని చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 27 5వ
7వ కీర్తనమ్మా. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను ఎప్పుడంట ఆపదలు వస్తాయి. డౌటే లేదు, డౌటే దేవుని బిడ్డలకు ఆపదలు వస్తాయి. అయితే దేవుడంట ఆయన పర్ణశాలలో మనలను ఆపద నుండి, ఎంత శ్రేష్టమైన మాట, ఆపదలో తన పర్ణశాలలో దాచే. ఎంత పెద్ద ఆపదైనా సరే, ఎంత గొప్ప ఆపదైనా సరే, ఎంత సైన్యమంతా వెతికినా సరే ఏలియాను దేవుడు దాచాడు. రాజు అంటే మాట్లాడి, పూర్వకాలం రాజుల యొక్క బలమంత శక్తివంతమైనది, ఎవరు మాట్లాడటానికి లేదు. ఒకరోజు రాజు ఆయన కింద ఉన్న మంత్రి ఇద్దరు అడవికి వెళ్ళారంట, అలా తిరిగి వద్దాం వేటకి. వెళితే ఈ మంత్రికి ఒక మంచి అలవాటు ఉందంట. ఏంటో తెలుసా? రాజా ఏది జరిగినా మన మంచికేలే, ఏది జరిగినా మంచికేలే అనే మాట ఆయన ప్రతి దానికి ఉపయోగిస్తాడు. రాజు ఈ మంత్రి ఇద్దరు వెళుతూ ఉంటే, అమ్మ వినండి, రాజు పైన చూస్తూ నడుస్తుంటే కింద ఎదురుగా రాయి తగిలి బొటన వ్రేలు గోరు లేచి రక్తం కాచావు. మంత్రి అన్నాడు, రాజా ఏది జరిగినా చెప్పండి అనగానే రాజు కోపం వచ్చింది. అరే నా కాలు రక్తం కారుతుంటే నీకు మంచిదంటవా అని కోపం వచ్చి అటు ఇటు చూసారు. అక్కడ ఒక బావి ఉంది, బావిలో నెట్టేశాడు. ఎవరిని? మంత్రిని రాజు. ఆ బావిలో నీరు లేదు. పడ్డ మంత్రి కేకలేస్తున్నాడు, అక్కడే చావు, నా కాలు దెబ్బ తగిలితే నీకు మంచిదా అని అలా తిరిగి అడవిలో నుండి వస్తూ ఉంటే ఒక ముగ్గురు దొంగలు ఎక్కడో పూజ చేసి చూసారా, ఎదురుగా వచ్చేసరికి ఈ రాజు దొరికాడు. రాజును పట్టుకున్నాను, నిన్ను బలిద్దాంరా అని అతన్ని పట్టుకొని తీసుకుని అతన్ని కాలెమిటి బొటన వ్రేలికి ఏమొస్తుంది? అరే మనం బలివ్వాలంటే అవయవాలు ఏవి కూడా ఇబ్బంది జరిగినవి ఉండకూడదు. అన్ని అవయవాలు బాగున్నాయి కదా బలివ్వమన్నది. వీడికి బొటన వ్రేలు ఏమైంది? దెబ్బ తగిలి రక్తం, వీడు బలికి రాడని వదిలేశారు, వెళ్ళిపోయా. అప్పుడు ఈ రాజు ఒక డౌట్, అరే ఈ బొటన వ్రేలు దెబ్బ తగలబట్టి నేను బ్రతికాను కాబట్టి మంత్రి గారు చెప్పినట్టు ఏం జరిగినా అని వెళ్ళి మళ్ళీ వాడి చివరికి రాజు ఆ లోపల బావిలో ఉన్న మంత్రిని బయటికి, అరే ఇలా జరిగింది, మంచి పని అన్నాం మంచిగా జరిగింది అనగానే మళ్ళీ అక్కడ కూడా ఏమన్నాడు తెలుసా? ఏం జరిగినా రాజా, ఒకవేళ మన ఇద్దరు మంచిగా వెళుతూ నీకు దెబ్బ తగిలింది అందుకైనా అందులో నెట్టకపోతే ఆ దొంగలు నన్ను పట్టుకుపోయి బలి చేసేవారు కదా, ఏం జరిగినా చెప్పండి. బైబిల్లో కూడా ఉంది, అంతా బడ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే చక్కగా ఇద్దరు ఆయన ఇంటికి కానీ ఏలియాను ఏం చేయలేకపోయాడు. దేవుడు ఏలియాను దాచాడు. ఇంకా చూడండి వాక్యంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను చీకట్లో పోతుంటాం. ఎవ్వరు ఉండరు మనకి, కానీ ఆ కటిక చీకటిలో కూడా దేవుడు మనల్ని
భద్రంగా నడిపించాడు. నడిపించగలవు యేసు, నన్ను నడిపించగలవు యేసు, నడిపించగలవు యేసు, ఎక్కడెక్కడ గాఢాంధకారపు, ఇక్కడ రాయబడిన మాట, కటిక చీకటిలోనైనా ఆయన మనల్ని దాచి బహుభద్రంగా చేరవలసిన గమ్యస్థానానికి చేరుస్తాడు. మీకా గ్రంథం చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేదు, నేను అంధకారమందు కూర్చునను. దేవుడు మనకు, నువ్వు కూర్చున్న కాల చీకటేమో, నీ చుట్టూ ఏమొస్తుంది? వెలుగు ప్రకాశిస్తుంది. ఎంత తండ్రి, ఎంత ధన్యుమండి. దేవుడు మన చుట్టూ తన వెలుగును ప్రకాశింపచేసే దేవుడు నామానికి స్తోత్రం. ఆమేన్. మీకా ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, నేను చీకటిలో కూర్చున్నా, నా చుట్టూ దేవుడు ఏమైందో, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. దేవుడు తన బిడ్డలకు నిత్యము తన వెలుగును అనుగ్రహించువాడై ఉన్నాడు. 3వ వాక్యము చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయ్యుండెను. దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు ఏం చేయాలి? అక్కడ కూడా పరిస్థితి అదే. దావీదేమో గొర్రెలా కాపాడు, సౌలేమో ఆ దేశానికి రాజు. దావీదును చంపడానికి 2 సంవత్సరాలు ప్రయత్నం చేశాడండి. ఒక రాజు సామాన్యమైన మానవుని చంపడానికి ఎంతకాలము? 2 ఏళ్ళు ప్రయత్నం చేస్తే ఏమీ చేయలేకపోయాడు. సౌలు కొడుకైన యోనాతాను వచ్చి దావీదుకు చెబుతున్నాడు, అయ్యా నా తండ్రి నేను చంపే పని మీద ఉన్నాడు. ఏ పని అంట? ఒక్కొక్కడికి అబద్ధం చెప్పే పని. తెలుసా? ఒక్కొక్కరికి ఇద్దరి మధ్య గొడవ పెట్టే, ఒక్కొక్కరికి ఉదయం లేవగానే తిట్టే పని, చెడు చేసే పని.
దావీదుకి ఏం పని అంట? సౌలు దావీదు మీద ఏం పని పెట్టుకున్నాడు? చంపే పని పెట్టుకున్నాడు. సాధ్యం కాలే. ఎందుకో తెలుసా? దావీదుకు దేవుడు తోడుగా. చూడండి ఆ మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. సౌలును కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను. సౌలు కుటుంబం అంతకంతకు. 5వ అధ్యాయం 10వ వచనం, పక్క పేజీ. దావీదు అంతకంతకు వర్ధిలను, ఆ సైన్యములకు అధిపత్యకు యెహోవా అతనికి తోడుగా. కాబట్టి దావీదు వర్ధిల్లాడు. ఇప్పుడు నువ్వు నేను వర్ధిల్లాలని చెప్పాలి. అమ్మా అలా 4 లక్షల లాటరీ తగిలితే వర్ధిల్లాలి. అదే అమ్మా చెప్పండి. ఒకటికి 3 కోట్లు వచ్చినాయి కనుక్కోండి. ఎన్ని కోట్లు అంటే వేసుకుంటే కోట్లు కాదు, 3 కోట్ల రూపాయలు వచ్చాయి. 3 సంవత్సరాలు అయిపోయాయి. ఆమె అటు రాము వచ్చాయి, ఇటు. అందుకే నేను చిన్నప్పుడు ఒక పద్యం నేర్చుకున్నాను. సిరిదా వచ్చిన వచ్చు సరగుణదగునారికేళం బంగిన్ అంట. అంటే డబ్బులు వచ్చేటప్పుడు టెంకాయలో నీళ్ళు ఎట్లా వస్తాయో ఎవరికి తెలియకుండా అట్లా వస్తాయంట. సిరిదా పోయిన పోవను. మళ్ళీ డబ్బు పోయేటప్పుడు ఎలా పోతాయి? కరిమింగిన వెలగ పండు కదరా సుమతాడు. అంటే ఏనుగు వెలగ పండు తింటే చూడటానికి పైన ఉంటుంది, దాంట్లో లోపల రసం అంతా గుంజేస్తాయి. అట్లా పోతాయి. జాగ్రత్త. డబ్బుంటే వద్దిలినట్టు కానీ గుర్తుపెట్టుకోండి. లేనోడికి అదే చింత. ఒక అతను ఆదివారం ఉదయాన్నే నేను వస్తుంటే ఆ బస్ స్టాండ్లో అందరూ ఉమ్మిపోతారు, దాని మీద కూర్చోరు. ఏంటంటే కూరగాయలకు డబ్బులు లేవు చిన్నోడా, అందుకని ఇక్కడ కూర్చో దానికి రాయి అంటే ఆ డైలాగ్ చెప్పాడు. సరే నేను వెంటనే 100 రూపాయలు తీసి ఇచ్చి కూరగాయలు తీసుకొని ఇంక పద ప్రార్థన కంటే ఇంకో 100 ఇవ్వటాడు. ఎంత అన్యాయం! ఈ 100 దండగా ప్రార్థనకు వచ్చేదానికి 100 ఇవ్వాలన్నా ఆలోచించండి. ఇంకో 100 అయ్యా రాల ప్రార్థనకి. వాడి చింతంతా చెప్పండి దేని మీద? రుణం. ఇక్కడికి వస్తే నా దేవుడు 2 అంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఆమె ఇది మానుకున్నావు ఆడెదురు చూస్తాను. చాలా మందికి అదే తప్పు. యేసయ్యను వదిలి యేసయ్య లేకుండా నీకు ఆశీర్వాదము రానే. ఎంత డబ్బు నువ్వు అనుకుంటున్నావు, డబ్బు వస్తే అసలు ఆ ఆశీర్వాదం రానే. ఆశీర్వాదం వస్తే దాని వెనకాల ఏమొస్తుంది? ధనం వస్తుంది, ఘనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆశీర్వాదము ప్రభు రావాలి. దావీదు గురించి రాయబడిన మాట చూడండి. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండెను. సౌలు చంపలేకపోయాడండి. ఎన్నేళ్ళు? 2 సంవత్సరాలు. ఒక రాజు ఒక సామాన్య మానవుని ఏం చేయలేకపోయాడు? కారణం దేవుడు అతనికి చెప్పాలి. ఈ మాట 1000 మార్లు అనుకో, అది నీకు ఆశీర్వాదం. దేవుడు నీకు తోడుగా ఉంటే అన్నీ ఉన్నట్లే. నా తోడుగా నీవు నాకేమీ భయం. దావీదు భక్తుని జీవితంలో ఆ సౌలు రాజు కొడుకే వచ్చి చెబుతున్నాడు, అయ్యా మా నాన్న నిన్ను చంపాలనే ప్రయత్నం మీద ఉన్నాడు కాబట్టి నువ్వు దాగి ఉండయ్యా, జాగ్రత్త పడి దాగి. అదే నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచమంటాడు. దావీదును దాల్చిన దేవుడు నిన్ను నన్ను కూడా దాల్చునుగాక. చూడండి ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచ్చిన
పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనం పెట్టుకుని వాటి మీద కదా. ఈరోజు మధ్యాహ్నం ఒక చోట ప్రార్థన, అక్కడికి వచ్చిన వాడల్లా ఏం భోజనాలు కనపడలేదు. రాగా ఇంకో వేరే చోట చేపిస్తారంటే చికెనా పలామా జరుగుతున్నా భూ సంబంధమైన వాటి మీదే. ఆయన కావాలని సేవకుడు 2 దాకా చెప్పాడు వాక్యం. కావాలని చూద్దాం, సగం మంది లేచిపోయారు. సగం మంది ప్రార్థన 2ంటికి అయిపోయింది కదా, 100 మంది ఉన్నారు. భోజనాలు వెళ్ళి 350 మంది. ఏడచాలంటే వాడు 100 మంది కాదు. చూడండి, భూ సంబంధమైన వాటి మీదే దృష్టి. అక్కడ ఏం రాయబడింది? పైన ఉన్న వాటి మీద. అందరూ చదవండి, బైబిల్ ఉన్నవాళ్ళు, తెచ్చిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు కాకుండా తెచ్చిన వాళ్ళు అందరూ చదవండి. పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఎలాగనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా ప్రశాంతంగా ఉండు. మీటింగ్లో కూర్చుకున్నా తెలియలేదు, మీటింగ్లోకి వచ్చినా ఇంకో విషయం లేదు, ప్రార్థనకు వచ్చినా ఇంకో విషయం లేదు. ఈ భూ సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎప్పుడు కూడా పోరాటం. ఎప్పుడు కూడా ఎన్ని మెలుకలు తిరుగుతారు కూర్చుంటే ప్రార్థన. అటు మెసేజ్ ఇటు మెసేజ్. ఒకవేళ నీకు అనారోగ్యం ఉంటే తప్పదు, వయసు అయిపోతే కూడా తప్పదు కదా. అవన ప్రాయం నుండి కూడా కుదురుకోవచ్చు. కాలుగాలిన పిల్ల అడుగుదారు నీటి కదా. ఆలోచించు, ఈ శరీరం వినని మధు వాక్యం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎప్పుడు ఏం చేస్తుంటది? లే ప్రార్థన చేసుకో. ఆత్మ అంటా ఉంటది నీలో. లే ప్రార్థన చేసుకో, పాట పాడుతూ వాక్యం చదువు. ఆత్మ నేను ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరం ఏమంటే తెలుసా? ఇంకా 5 గాలి, ఇంకా 4 గాలి, లామలేని ఏం లేదు, అసలు కాకులు గాలి ఇంపలేదు, పడుకో. ఇది శరీరం చెప్పే కథ. శరీరం చెప్పినట్టు విన్నావా? ఈ శరీరం నిన్ను తీసుకెళ్ళి ఎక్కడికి తెలుసా? ఆత్మ చెప్పినట్టే మనం నడుచుకోవాలి. అందుకనే ఆత్మానుసారులుగా బ్రతకండి, నడుచుకోండి. ఇప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉండును గాక. వాక్యం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మనల్ని మనం ఎంచుకోవాలి. తినకపోతే ఏమైంది? ప్రార్థన చేసుకున్నాం చాలు అనుకోవాలి. తిండి లేకపోతే ఏమైంది? ప్రార్థన చేసుకున్నాం చాలు. ఈ లోక సంబంధమైనవి ఏమి లేకపోయినా సరే ప్రభు ఉన్నాడన్న ఆత్మ సంబంధుల మాట మన నోట రావాలి. అది ఆత్మ సంబంధి చెప్పే మాట. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట. 3:4 మనకు జీవమై ఉన్న యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. చదవండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తారు. పరలోకపు భాగ్యత, పరలోకపు వాక్యం.
ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు, ప్రభువు మీద దృష్టి పెట్టాలి. ప్రభువు వైపు చెప్తా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20-21 వచ్చిన, నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు దేవుడు తన నివాసములో నుండి బయలుదేరుచున్నాడు. భూమి తన మీద గర్వపడిన వారిని, చంపబడిన వారిని ఇకను కప్పకుండా రక్తమును బయలుపరచును. 21 వచ్చిన, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించు, నీవు వెళ్ళి నీ తలుపు వేసుకొను, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు ఉగ్రత వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంట? ఇప్పుడు చెప్పండి, తలుపు వేసుకొని కొంచెం సేపు. ఎవరు తలుపు? ఎవరే వాళ్ళు తలుపేద్దామని చూస్తుంటారు. అందుకని దేవుడు ఏం రాయించాడో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం తీయాలి. మత్తయి 6:6, నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు అని అందరూ అన్నారమ్మా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు నిన్న ఒకటి ఫీజు 17,000 కట్టాడు, నిద్ర పట్టాల. తర్వాత 17 కాదు 5,000 కట్టాలని ఎవరో చెప్పాడంటే నిద్ర పోవాలి. తర్వాత నాకు ఫోన్ చేశాను. ఇక నేను చెప్పాను, కనుక్కున్నానే 17,000. అబ్బా ఇప్పుడు 5 లక్షలు. చూసా, వాడికి రాత్రి అంతా 10 సార్లు మెలకు వచ్చింది. సార్ లేదు తలుపు తెచ్చును, ఏంటి అయ్యాలి ఇట్లా లాస్ అయ్యా వట్టిదే. ఎవడో ఆట పట్టించడానికి ఏం చెప్పాడు? నేను 5 కట్టి నువ్వేది 17 కట్టావు అన్నాడట. వీడికి ఇంకా రాత్రి, నాకు రాత్రి చేస్తే నేను ఫోన్ ఎంతనని తెల్లవారు ఏం చేసి, సార్ మీరు ఎంత, నేను కూడా 17 కట్టినా. అమ్మాయ్యా ఇప్పుడు హాయిగా. ఎందుకు సార్ అంత బాధపడారంటే, వేరే వాడికి మిగిలినయ్యా, నాకు పోయినాయని బాధ, వాడికి మిగిలినయని బాధ. చూసారా, వాడికి మిగిలిన పోనీలే అనుకున్నాడా? ఈ మనసు వాటికి కాలే పట్టాలా. అప్పుడు ఏం చేయాలో తెలుసా? యేసు ప్రభు మనందరికీ ఒక సూత్రం చెప్పాడు, నీవు నీ గదిలోనికి వెళ్ళు, నీ తలుపు. అక్కడ రాయబడిన వాడు చూడు, నీ పరలోకమందున్న నీ తండ్రికి నీవు అన్నీ నీవే అని మనము కొంచెం ఆలోచించు. ఈ గదిలోనికి వెళ్ళి తలుపేసుకోవటం గురించి లోతుగా ధ్యానం చేయండి. అది దీవెనకు సాదృశ్యం. ఆమె గదిలో తలుపే ప్రార్థన చేసుకో. ఒక మంచి దైవ సేవకుడు 11 మంది పిల్లలాయండి. ఎంతమంది అమ్మా? ఈ రోజుల్లో కాదు, చాలా కోరిక. ఒకడికేమో చొక్కుండదంట, ఉంటే గుండీలు ఉండవు. బడికి వెళ్తే ఇట్లా పట్టుకొని నిలబడాలి. తెలుసా, మేము కూడా చిన్నపిల్లలు కొన్ని చోట్ల చినిగిపోతే కుట్టుకొని వెళ్ళడమే. ఇప్పుడైతే ఫ్యాషన్ అని చెబుతుంది, ఇప్పుడు కాదు. అప్పుడు చినిగిపోతే ఆమోసిగా ఉండే. ఆయన అంటే ఇంటికి రాగానే, నాన్న ఈరోజు పెన్ను లేదంటే చాకు తీసుకురాదు. అడిగింది ఏంటి? ఆయన ఏం చదువుతాడు తెలుసు? చాపు తీసుకురా. వెళ్ళి చాపు తీసుకొస్తే కూర్చో, మా కర్రీ. ఆమె ఏం చేయాలి? ఏం కావాలి నీకు? పెన్ను నాన్న, ప్రభును పోనీ ఒక మాట అడిగి పాలిస్తాడా? పానివాడట. గంట సేపు వాక్యం చెప్పి, తిండి లేనోళ్ళు, లోకంలో పెన్ను లేనోళ్ళు, కన్ను లేనోళ్ళు, కాలు లేనోళ్ళు, వీళ్ళందరి గురించి చెప్పలేక నిద్ర వస్తుంది. అర్థమైందా? 2వ రోజు ఏమీ లేకపోయినా చచ్చిన ఆయన దగ్గరికి ఆయన చెప్తున్నాడు, మా నాన్న దగ్గరికి వెళ్తే సాప.
నాన్న ఈరోజు పుస్తకాలు చాపు తీసుకురా. చాపు తేగానే ఒక మాటతో వదిలిపెట్టాడు. పద్దాకా పుస్తకాలు లేని వాళ్ళు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, కళ్ళు లేని వాళ్ళు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఇల్లు బడికి వెళ్ళి పాప మనసిపోయేస్తే ఎలాంటి కొరకు ప్రార్థన చేద్దామని ఇంకా పెన్ను లేకపోయినా అడిగింది, పుస్తకాలు లేకపోయినా ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. మా నాన్న అలాంటి క్రమంలో పెంచబట్టి నేను ఈరోజు ఆమె ఉన్నతమైన ఇప్పుడు అనుకో, ఇప్పుడు పిల్లలు ఊరుకో, ఎన్ని అడిగితే చాపదేమంటవా, నువ్వే వేసుకోపో చాపది, అవసరమైతే 2 వీక్లీ బయటికి వెళ్తా. ఆ రోజుల్లో ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? వర్షం వస్తే జయరావు గారు, వర్షం వస్తే మా ఇంట్లో సౌండ్లే సౌండ్. ఏంటయ్యా సౌండ్ అంటే నేనేదో తపలనుకున్నా, కాదంట. వర్షం కాడతా తపక్కిమలే కాడ ఉండేసి తపక్కిమని ఈ పక్క ప్లేటు, ఈ రెండేంటి సౌండ్. వీళ్ళంతా సౌండ్లయ్యా. సరే ఇల్లుండేది, ఇప్పుడు నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక ఇల్లు అయ్యా. చప్పట్లు కొట్టండి. యువతి యొక్క పిల్లలను దేవుడు ఆ రీతిగా వర్తిలా చేస్తాడు. మరి నా కొడుకు పెళ్లి లేదే, అయ్యో పాపమెట్ట, ఈ రూట్ పోడంట ఆయన. ఆపదేసుకురారా, మోకరిల్లరా, పెళ్లి లేని వాళ్ళందరి కొరకు ప్రార్థన, వీళ్ళందరి చేత నాకు ప్రార్థన చేస్తున్నా చెప్పి 2వ రోజు పోనే. ఎంత గొప్ప మర్మం అది. ఆయన ఎవరైనా అడుగుతారంటాయా, మీ వాడు ఈరోజు పుస్తకాలు సరిగా లేక బడికి రాలేదు, ఆ మాస్టర్ నిలబెట్టాడని అంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా బిడ్డను స్కూల్లో బుక్స్ లేక నిలువ పెట్టారంటయ్యా, నా బిడ్డతో పాటు అలా నిలువ పెట్టిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో, బుక్స్ ఏం ప్రార్థన మనకు వస్తాయా ఈ తలంపులో? వాంటైన్ దగ్గరికి బతిమిలాడి అప్పు చేసి వాడి పుస్తకాలు తెచ్చేస్తాం. అసలు యేసు ప్రభు సంగతి గుర్తుంటే తర్వాత సాయంత్రం ఎప్పుడన్నా వీలైతే ప్రార్థన చేస్తాం. అలాగ వాక్యంలో ఉంది, నీ గదిలోకి వెళ్ళుము, చదువుమా, నీ తలుపు వేసుకును, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము. వేసుకున్నావా తలుపు? ఇంకా 9 నిద్రపోవడానికి వేసుకున్నాను. అది కాదండి, ప్రార్థన అంటే తలుపు పడాలి. ఆమేన్. ప్రార్థన అంటే తలుపు పడాలి, మోకరిల్లాలి. దీవెనలని నీ ఇంటికి వచ్చునుగాక. చూడండి, ఇంకొక వాక్యం మనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నవాడై అతడు తన ఇంటికి పోయి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. ఎవరింట్లో? ఒక బైబిల్ తీసుకుని ఇంట్లో అసలు ప్రార్థన చేయదు, మీ ఇంటికాడ ప్రార్థన పెడదు. మీ ఇంటికాడ మీ ఇంటి సంగతి ముందు నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. ఆమె ఇప్పుడు చూడండి, నేను ప్రార్థన చేయకుండా మిమ్మల్ని ప్రార్థన చేయమంటే యేసయ్య అక్కడ ఉన్ని వస్తాడు జాగ్రత్త. ఈ భయం నాలో అనువున ఉంది, నీలో కూడా ఉండాలి. అరే అబద్ధపడదాం అని పిల్లోడికి చెప్తుంది, నువ్వు అబద్ధపడ. అరే చర్చికి బాగా నేను పిల్లోడిని పంపిస్తే నువ్వు రాకపోతే ఎలా? క్రమం ఏంటంటే, క్రమం మొదట మనం చెయ్యాలి. ఆమేన్. దానియేలు గారి జీవితంలో అనుదినము ముమ్మారు. ఇప్పుడు ఏ పరిస్థితితో తెలుసా? ప్రార్థన చేస్తే సింహాల ఏంటిదమ్మా పరిస్థితి? ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎంత ప్రార్థనకి ఇడికి వస్తే జైలు అన్నమనుకో, వస్తారా మనం అన్నారు? అయ్యి మేము మా ఇంట్లో చేసుకుంటాం అయ్యా, ఆడికి రావడం ఈ జైలు ఇదంతే అనుకుంటామా? దానియేలు కాలంలో అలాంటి పరిస్థితులు. ప్రార్థన చేస్తే సింహాల అయితే ఆయన ఏం చేశాడు? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. ఇంకొక ఆయన చూద్దాం, చూడండి.
దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యెషయా 2:10. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావం మహాత్యమము నుండి బండ్ల బీటల నుండి బండ బీటలోనికి దూరియు మంటిలో కూడా మనం దాక్కుంటా. అర్థమైనా? ఇక్కడ మంచి ఆడ కూర్చొని ప్రార్థన చేస్తావులే. నువ్వేంది చెప్పండి అమ్మా. ఏదో మేము మట్టి కాదే, మేము ఎర్రటి తోలు అనుకుంటూ మట్టి. ఆమె మనం ఏంటమ్మా? ప్రార్థన చేయడానికి స్థలం వైపు చూడమాక. ఆమె ప్రార్థన చేయడానికి పైకప్పు వైపు చూడమాక. ఆమె ప్రార్థన చేయడానికి మట్టిలోనైనా కూర్చో. మట్టిలోనైనా ఎందుకని? మనమే అమ్మా చెప్పండి అమ్మా. చూడండి, మనకంటే గొప్ప విశ్వాసి అబ్రహాం గారు ఏమంటున్నాడు? ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 27వ వచనం. ఏంటమ్మా ఆలస్యం? అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా. అబ్రహాం ఎవరంట? ధూళి. ధూళి ఆడుంటది, వీరు వాళ్ళు ఉంటుంది. బూడిదమ్మా, బూడిద ధూళి అని మట్టిలో కింద బూడిద. ఎవరితో పోల్చుకున్నాడు అబ్రహాం గారు? ధూళితో. నువ్వు నేను ఆ మట్టిలో కూర్చొని, ఆ ధూళిలో కూర్చొని ఏం చేయాలి? మోకరిల్లి ప్రార్థన. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. రాత్రి ప్రభువా ఇంటికెళ్ళి నా తలుపేసుకొని నిత్యం ప్రార్థన చేస్తానయ్యా. ఎప్పుడు ప్రార్థన అన్నా నా తలుపేసుకొని నిత్యం ప్రార్థన చేస్తాను. నిత్యము నన్ను దాచే దేవుడు అయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటా. తెలుసా, నీకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నీ స్థితి వారికి. నీకంటే జ్ఞానవంతులు ఉన్నారు. నీ స్థితి వారికి. నీకంటే తెలివికల్లోళ్ళు ఉన్నారు. వాళ్ళకు సరి అయిన ఆహారము, వస్త్రాలు. ప్రభు మనల్ని ప్రేమించి నెమ్మది కలిగిన జీవితాన్ని ఇచ్చారు. ఎంత నెమ్మది, ఎంత నెమ్మది, ఎంత సమాధానము, ఎంత సమృద్ధి, ఎంత సంతోషము. ప్రభు సన్నిధిలో సాగిలపడి హృదయపూర్వకంగా ఆయనను స్తుతిద్దాం. ఎన్ని మార్లో ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనలను దాచాడు. ఎన్నో కీడుల నుండి దేవుడు మనల్ని దాచాడు. ఎన్నో సమస్యల నుండి దేవుడు మనలను రక్షించాడు. తెలుసా, అట్టి దేవునికి కృతజ్ఞులమై ఈ రాత్రి హృదయపూర్వకంగా స్తుతిద్దాం, మహిమపడతాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.